కాబట్టి పరమశివుడు ఎప్పుడు కూడా నాకు అభిషేకం చేయండి అని చెప్పడు. ఎందుకంటే ఆయనకు అభిషేకం, ఆయనకి తల మీదే గంగ ఉంది, ఆయనకి ఇంకా అభిషేకం ఎందుకు? కానీ మనం ఎందుకు చేస్తున్నాం అభిషేకం? ఎందుకు చేస్తున్నాం అంటే సృష్టి మొత్తాన్ని కూడా ఆయన గరల కంఠుడు అంటే విషాన్ని గొంతులో నింపుకోవడం వల్ల ఆయన ఎప్పుడు కూడా ఉపశమనం కోసం అంటే తాపం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి చల్లని గంగని తల మీద పెట్టుకున్నాడు. సో ఆయనకి ఎప్పుడైతే తాపం పెరిగిపోతుందో, ఆయన ఇబ్బందికి గురవుతాడో, అప్పుడు ఆ ఆలాహలం అనేది, కాలకోట విషయం అనేది మన ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా దహించి వేస్తుంది అనమాట. అందుకని మనల్ని మనం కాపాడుకోవడం కోసం మాత్రమే శివుడికి అభిషేకాలు చేస్తున్నాం. మనం అభిషేకాలు చేయడం వల్ల శివుడికి ఏం బలం రావట్లేదు, ఆయన కండలేం పెరగట్లేదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, మనం చల్లగా ఉండడానికి, మన బతుకులు చక్కగా నడవడానికి మనం పరమశివుడికి అభిషేకం చేస్తున్నాం. అంతేగాని మనం అభిషేకం చేయడం వల్ల శివుడు కొరిగింది ఏమి లేదు. మనం శివుడిని ప్రార్థించడం వల్ల, శివుడికి అభిషేకం చేయడం వల్ల మనకే ఉపయోగం, కానీ శివుడికి కించింత కూడా ఉపయోగం లేదు. అసలు ఆయనకి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఏమి ఉండదు. బంగారు మేరు పర్వతం ఉన్నా కానీ ఆయన అసలు బంగారాన్ని ఒంటి మీద ధరించడు. ఆయన కట్టుకునేది పులితోలు కట్టుకుంటాడు, ఏనుగుతోలు చుట్టుకుంటాడు, పాములు హారాలుగా వేసుకుంటాడు, శ్మశానంలో ఉంటాడు, ఆయన శవాల మీద ఉన్న బూడిద పూసుకొని కూర్చుంటాడు. ఇంకా నాకేం వద్దంటాడు. అలాంటి అతనికి మనం ఏమివ్వగలం? కాబట్టి పరమశివుడికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఒక భక్తిని మాత్రమే మనం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు పాముని మెల్ల వేసుకున్నాడు, దేనికి పనికొస్తుంది ఆ పాము? విషాన్ని చిందుతూ ఉండేది. పాము దగ్గరికి ఎవరన్నా వెళ్తారా? అలాంటి పాములు పెట్టుకున్నాడు, ఆయనే దగ్గర చేసుకున్నాడు. ఎవరన్నా విషయాన్ని అసలు దగ్గర పెట్టుకుంటారా? గొంతులో పెట్టుకున్నాడు, అది పనికిరాంది. శ్మశానంలో ఉన్న బూడిద ఎవరికన్నా పనికొస్తుందా? అది పనికిరాదు. మరి పులితోలు, ఏనుగుతోలు ఎవరన్నా తోళ్లు కట్టుకుంటారా? అవి పనికిరానియే. మరి ఇన్ని పనికిరాని ఉన్నప్పుడు ఆయన నంది వాహనం ఎద్దు, అది ఇప్పుడు నెమలైతే స్పీడ్గా పరిగెత్తిద్ది, గద్ద అయితే స్పీడ్గా పరిగెత్తిద్ది. మరి శివుడి దగ్గర ఉన్న నంది ఏం స్పీడ్గా పరిగెత్తిద్ది? ఎద్దు నెమ్మదిగా నడుచుకుంటా పోయిద్ది. మరి పార్వతి దగ్గర ఉన్న పులి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉండిద్ది. అంటే మామూలు మీకు అందరికీ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి లోతు చెప్తున్నాను అనమాట. అంటే గరుడ వాహనం ఎక్కినటువంటి విష్ణుమూర్తి కన్నా, పార్వతి అమ్మవారి వాహనమైన పులి వాహనం కన్నా, నెమల వాహనాలున్నా, ఇలా రకరకాల దేవతలు రకరకాల ఫాస్ట్ గా వెళ్ళే వాహనాలు ఉన్నా, భక్తుడి యొక్క ఆర్తి వినపడిన వెంటనే వీళ్ళందరికంటే ముందొచ్చి కాపాడేది పరమశివుడు మాత్రమే. కాబట్టి అటువంటి దేవదేవుడు అయినటువంటి ఆ పరమశివుడు యొక్క లీలను అందరూ కూడా గ్రహించి ఆ స్వామి వారిని మనసారా పూజించి ఆ పరమశివుడికి ఆశీస్సులు అందరూ పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఓం శం శనేశ్వరాయ నమః.